నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. మెట్రో రైల్లో ప్రయాణం చేసింది ద్రౌపది ముర్ము మేడం. రాష్ట్రపతిని చూసి పరిశాన్ అయ్యారట దాంట్లో ఉన్న జనం. పనికి దగ్గర ప్రతిఫలం ఇవ్వాలని ఆందోళన చేసిర్రు మీటర్ రీడర్లు. ఏం నిర్ణయం తీసుకుంటారో మరి సర్కారు పెద్దలు. ఆవుదూడకు చేసిర్రు ఉయ్యాల పండుగ. జంతు సంపద పెరగాలని మెండుగా. మూడు రోజుల సంధి ఈ అన్న ఉన్నాడట డాంబర్ డబ్బాలనే. ఇంత ఘోరం జరిగింది ఎవరు చూడకపోవట్లనే. లీడర్లకు చెప్పులు అమ్ముతున్న గంగులు. ఒక్కపారి ఎమ్మెల్యే పదవో ఇంకోటో అత్తే చాలు, ఎక్కడికి పోయినా మంది మార్బలంతో మస్తు హడావిడి చేస్తుంటారు చాలా మంది లీడర్లు. వెనక ముందు భారీ స్థాయిలో కాన్వాయ్తో తిరుగుతుంటారు. కాకుంటే మన దేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము మాత్రం ఎంత సింపుల్గా ప్రయాణం చేసిందో చూడుండ్రులా. విద్యార్థుల నడుమ కూకుండి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషిని గుర్తుపట్టినారుల్లా. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. దేశానికే ప్రథమ పౌరురాలు కాబట్టి అందరికంటే ఎక్కువ బందోబస్తు ఉంటుంది, ఎక్కడ తిరిగినా ప్రోటోకాల్ ఉంటుంది. కాకుంటే ద్రౌపది ముర్ము మేడం మాత్రం చాలా సింపుల్గానే ఉంటుంది, ఎక్కడ కూడా దర్పం చూపించది. అట్లా ఇయ్యాల కాన్వాయ్ మొత్తం ఇడిచిపెట్టి ఢిల్లీ మెట్రోలో తిరిగింది. ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులను ముచ్చటబెట్టింది. రైళ్ల సౌలతులు ఎట్లున్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నది. అసలు ముచ్చటేందంటే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చిర్రు కదా. ఇప్పుడు దాన్ని మామూలు జనాలు చూడడానికి అమృత్ ఉద్యాన్ 2024 అనే కార్యక్రమం షాల్ చేసిర్రు. మార్చి 31వ తారీఖు దాకా ఎవరైనా పోయి చూడవచ్చు. దాన్ని చూడడానికి పోయేటోళ్ళ కోసం మెట్రో ఉచిత ప్రయాణం ప్రారంభం చేసింది. సెంట్రల్ సెక్రటేరియట్ 4వ గేటు కెంచి ప్రయాణికులు ఉచితంగానే పోవచ్చట. ఇవాళ ద్రౌపది ముర్ము మేడం ఈ మెట్రో స్టేషన్ చూడనీకి పోయింది. స్టేషన్ దాకా పోయింది కాబట్టి అట్లానే మెట్రో రైలు ఎక్కి కొంత దూరం ప్రయాణం కూడా చేసిందన్నట్టు. కానీ ఎంతైనా కామన్ మ్యాన్ లెక్కనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ప్రయాణం చేసే వరకు ఈ వీడియో చూసిన వాళ్ళంతా మస్తు తారీఫ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇట్లా తిరిగితే కామన్ పబ్లిక్ పడే అవస్థలు తెలుస్తాయని ఇంకొందరు అంటున్నారు. ధనం మూలం ఇదం జగత్తే అన్నట్టు చేస్తున్నారు ఈ నడుమ కొంతమంది. పైసా కండ్ల పడితే చాలు, బంధాలు బంధుత్వాలు అనేది ఏం చూస్తలేరు. పైసా పైసా పైసా, మొత్తం పైసల చుట్టూ ఆస్తుల చుట్టే తిరుగుతున్నారు. గీడో మోతేవారి ఆస్తి పోతుందని చెప్పి పాపం కన్న తల్లిని ఇంట్లోనే ఉంచుకొని ఎవ్వరి దగ్గరికి ఓనిత్తలేడట. నెలల కమానం కన్న తల్లి కోసం ఎదురు చూసి ఆఖరుకు బిడ్డ ఏం చేసిందో చూడుర్రి. ఈడ గేటు కడ నిల్చున్న అక్క గురించను చెప్పుకునేది. నెల్లూరు జిల్లాలో ఉండే ఈ అక్కోల తల్లికి 3 పిల్లలట. ఇదివరకు తల్లి అందరి దగ్గర ఉండేదట, ఇప్పుడు చిన్న కొడుకు దగ్గర ఉన్నదట. 8 నెలల సంధి కన్న తల్లిని చూడనిత్తలేరని ఈ అక్క ఇయ్యాల చిన్నన్న ఇంటి ముందుకొచ్చి బాధపడుతున్నది. అసలు ముచ్చటేందో ఆ అక్క చెప్తున్నది మీరైనుండ్రి. గంగపట్నం మదన్ మోహన్ తీసుకోపోయాడు నా దగ్గర నుంచి. తర్వాత వాళ్ళిద్దరికి గొడవలు పడి చిన్న కొడుకు దగ్గర వదిలాడు. చిన్న కొడుకేమో నన్ను చూపేయడంలా 8 నెలల నుంచి సార్. అంతకుముందు వచ్చాను కానీ మా అమ్మ నా దగ్గర బాధపడింది. సరేలేమో వస్తాలే ఆశ్రయించాను సార్. నేను వచ్చి ఊరికే చెప్పాను, అమ్మ మంచం తీసుకొని వచ్చేసేయండి అట్టే పంపిస్తానంటున్నారు. మంచం తీసుకొచ్చి అడుగు కూర్చోనున్నా ఉదయం నుంచి. సంబంధం లేదు సార్ కానీ మంచం తీసుకొస్తే అని చెప్తున్నారు. సరే ఆ మంచం నాకేం అవసరం లే, మా అమ్మ కోసం, మా అమ్మ బాధపడుతుందని నేను ఉంచిపెట్టున్నా.
ఆస్తి కోసమే చేస్తున్నారు సార్ వాళ్ళు. ఫస్ట్ నుంచి ఉన్న ఆస్తి మొత్తం రాయిచ్చేసుకున్నారు. అస్సలు ఇప్పుడు నాకు కనపడకపోయినా పర్వాలేదు, ఎవరైనా బంధువులకైనా కనపడిచ్చాలి కదా. ఇంటికి వచ్చిన వాళ్ళైనా కూడా ఎవరో ఒకరు కిడ్నాప్ చేసినట్టే కదా సార్. ఇది ఇంకా చూపించాలి కదా ఎవరికొరికి, బంధువులకు చూపిస్తే కదా ఎవరికొరికి కనపడాలి కదా మనిషి. ఇట్లా చేసేది ఉందా లేదా కూడా నాకు అర్థం కావడం లేదు. మా అమ్మతో నేను మాట్లాడాలి. ఇన్నరా పాపం, అసలు మా అమ్మ ఉన్నదా లేదా నాకే కాదు ఇన్ని రోజుల సంధి మా బంధువులకు కూడా ఎవ్వరికి చూపించలేదని బాధపడుతున్నది. మా అమ్మతోని ఖచ్చితంగా మాట్లాడిపియాలే అంటున్నది. కానీ కన్న తల్లి చూసుకునే పరిస్థితి కూడా లేదంటే ఏమన్నట్టు చెప్పుర్రి. పొరుగు దేశాన ఉన్నా కూడా కనీసం ఫోన్లలో వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుతున్నారు. అసొంటిది గీ కాలంలో ఆస్తి కోసం గింత అన్యాయంగా మెదడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఎంత ఆస్తి ఉంటేంది ఏం పోంగే మన తలాపుకు పెట్టుకొని కొంచెం పోతారా? ఉన్నన్ని రోజుల మురిపానికి కన్న తల్లిని తోడబుట్టినోళ్లను అరిగోసి ఉచ్చుకునుడు అవసరమా? ఏందో ఏమోనుల్లా ఈ నడుమ మరి ఘోరంగా తయారవుతున్నారు కొందరు. మరిగా పోలీసు సార్లు ఇప్పటికైనా మీరు ఆ అక్కకు న్యాయం చేసి ఒక పారి ఆ అక్క కన్న తల్లిని చూసుకునేటట్టు ఆ మోతే వారికి కౌన్సిలింగ్ ఇయ్యుర్రి. ఏమంటున్నాం? ఆర్టీసీ బస్సులల్లా మహిళలకు ఉచిత ప్రయాణం మొదలైన కాడ నుంచి దినాం యాన్నో ఒకడ లొల్లులైతున్నాయి కదా. ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ వంత వచ్చింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నది సర్కారు. ఆ పని సురువుగానే దాని మీద కూడా లొల్లులు నడుస్తున్నాయి. అయ్యో, ఆ పథకానికి ఏం తక్లీఫ్ ఉన్నదని అంటారా? అయితే ఈ వార్త చూడాల్సిందే మరి. ఈ అమ్మకు పాటలు రావో లేకుంటే ఆయనతో ఎక్కువసేపు పాట పాడితే లేక దూడ ఉయ్యాలకించి దునికి పారిపోతుంది అనుకున్నదో తెలియదు కానీ ముత్యమంతనే పాట అందుకొని ఉత్తగానే మంగళారతి ఇచ్చి పూలు చల్లింది. మరిగా అసలు ముచ్చట ఏంటిదంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడి ఊళ్ళే ఆవు దూడకు ఉయ్యాల పండుగ చేసిర్రు. పంపన రామకృష్ణ మహాలక్ష్మి అనే ఈ దంపతులు ఒక ఆవును పెంచుకుంటున్నారట. ఇక అది ఒక లేగ పిల్లనిగా అన్నది. ఇంకేమున్నది, మా ఇంటికి ఇంకో ఆవు వచ్చిందనే సంబరంలో ఇలా లేగను ఉయ్యాలేసి మరి 21 జరిపించిర్రు. ఈ కార్యానికి చుట్టాలను కూడా పిలుచుకొని అందరితో దీవనాతులు పెట్టిచ్చిర్రు. అట్లనే వచ్చిన చుట్టాలకు బ్రహ్మాండంగా భోజనాలు కూడా పెట్టిర్రట. ఆవులంటే వాళ్ళకంత ప్రేమ కాబట్టి ఈ తీరుగా సంబరపడ్డారు అన్నట్టు. చాలా మందికి మూగజీవులంటే పాయిర ఉంటది కదా, అట్లా ఇళ్లకు ఆవులంటే ఇష్టం అన్నట్టు. ఈ నడమ కొందరు కుక్కలకు పిల్లులకు కూడా పుట్టినరోజు జరుపుతున్న ముచ్చట్లు మనం ఆడాడ చూస్తున్నాం కదా. మరి ఆ గోమాత అంటే అందరికి ఇష్టమే ఉంటది కాబట్టి వాళ్ళు ఈ కార్యాన్ని సంబరంగా చేసిర్రు అన్నట్టు. మరిగా ఈ ఆవు దూడ కూడా మంచిగా ఆరోగ్యంగా పెరిగి ఇంకొన్ని లేగలను గనాలని వాళ్ళు ఇట్లనే ఫంక్షన్లు చేయాలని మన సిటీ మాల తరఫున కూడా కోరుకుంటున్నాం. చాలా మందికి మూగజీవులంటే మస్తు పాయరం ఉంటుంది. కొందరైతే మనుషుల కంటే ఎక్కువ ప్రేమను వాటి మీదనే చూయిస్తుంటారు. ఇక అవ్వి సుతం వాళ్ళు ఎట్టు పోతే అటు వాళ్ళెంబడే తిరుక్కుంటా అంత ప్రేమను చూయిస్తాయి. గందుకే కొంతమంది మనుషులకు చేసినట్టే అవ్విటికి సుతం అన్ని కార్యాలు చేస్తుంటారు. అట్లా గిడోగలు ఆవు దూడకు 21 ఫంక్షన్ చేసిర్రు. మరి వాళ్ళు ఎట్లా చేసిర్రో మీరు కూడా చూడాలని ఈ వార్త మన సిటీ మార్లకు పట్టుకొచ్చినాం. చలో చూడుర్రి. ఈ అమ్మకు పాటలు రావో లేకుంటే ఆయనతో ఎక్కువసేపు పాట పాడితే లేక దూడ ఉయ్యాలకించి దునికి పారిపోతుంది అనుకున్నదో తెలియదు కానీ ముత్యమంతనే పాట అందుకొని ఉత్తగానే మంగళారతి ఇచ్చి పూలు చల్లింది. మరిగా అసలు ముచ్చట ఏంటిదంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడి ఊళ్ళే ఆవు దూడకు ఉయ్యాల పండుగ చేసిర్రు. పంపన రామకృష్ణ మహాలక్ష్మి అనే ఈ దంపతులు ఒక ఆవును పెంచుకుంటున్నారట. ఇక అది ఒక లేగ పిల్లనిగా అన్నది. ఇంకేమున్నది, మా ఇంటికి ఇంకో ఆవు వచ్చిందనే సంబరంలో ఇలా లేగను ఉయ్యాలేసి మరి 21 జరిపించిర్రు. ఈ కార్యానికి చుట్టాలను కూడా పిలుచుకొని అందరితో దీవనాతులు పెట్టిచ్చిర్రు. అట్లనే వచ్చిన చుట్టాలకు బ్రహ్మాండంగా భోజనాలు కూడా పెట్టిర్రట. ఆవులంటే వాళ్ళకంత ప్రేమ కాబట్టి ఈ తీరుగా సంబరపడ్డారు అన్నట్టు. చాలా మందికి మూగజీవులంటే పాయిర ఉంటది కదా, అట్లా ఇళ్లకు ఆవులంటే ఇష్టం అన్నట్టు. ఈ నడమ కొందరు కుక్కలకు పిల్లులకు కూడా పుట్టినరోజు జరుపుతున్న ముచ్చట్లు మనం ఆడాడ చూస్తున్నాం కదా. మరి ఆ గోమాత అంటే అందరికి ఇష్టమే ఉంటది కాబట్టి వాళ్ళు ఈ కార్యాన్ని
ముమ్మురంగా చేసిరు అన్నట్టు. మరిగా ఈ ఆవు దూడ కూడా మంచిగా ఆరోగ్యంగా పెరిగి ఇంకొన్ని లేగలను కనాలని వాళ్ళు ఇట్లనే ఫంక్షన్లు చేయాలని మన సిటీ మాల్ తరఫున కూడా కోరుకుంటున్నాం. మన చేతికి గింతంత ఫెవికల్ అంటుకుంటేనే చెయ్యి అంత ఎట్లనో అనిపిస్తుంది. ఇక ఫెవికల్ ఇట్లా అంటించుకొని 2 చేతులు పట్టుకుంటే మాత్రం బల్మిట్కి గుంజుకున్న రాదు. ఒక ఏళ్ళు వచ్చినా పొట్టు ఉడుతుంది, పానమంతా గాయ గాయ అవుతుంది. అసొంటిది గిడో అన్న మాత్రం డాంబర్లో పడ్డాడు. అగ్గో డాంబర్లో పడుడేందని అంటారా? అట ఇంకా ఏం జరిగిందో మీరు కూడా చూడుర్రి. ఇగో ఈ మనిషిని చూస్తున్నారా అనుల్లా? డాంబర్ డబ్బాల పడ్డది ఈయననే. అది కూడా 3 రోజుల దాకా దీంట్లోనే ఉన్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రాయనపాడు ఏరియాలో జరిగింది ఇది. వేరే రాష్ట్రంకేం చచ్చి ఇక్కడ పని చేస్తున్న ఈయన మరి తారు డబ్బాల ఎట్లా పడ్డాడో తెలియదు కానీ 3 రోజుల కింద దీంట్లో పడ్డాడట. ఇక ఈయన దీంట్లో పడ్డది ఎవ్వరు చూడకపోవట్లా 3 రోజుల దాకా దాంట్లోనే ఉన్నాడు. ఆఖరుకు అటు దిక్కు పోయేటోళ్ళు ఈయనను చూసి పోలీసులకు ఫిర్యాదు పెట్టే వరకు ఈ ముచ్చట బయట పడ్డది. ఇక పోలీసులు వచ్చి మస్తు తనుకులాడి ఆ అన్నను బయటకు తీసిర్రు. అసలుకే అది డాంబర్ అంటుకుంటేనే పోదు. అసొంటిది మొత్తానికి మొత్తం డాంబర్లనే ఇరుక్కపోయే వరకు బయటికి తీసేటందుకు మస్తు తక్లీఫ్ అయ్యింది. ఆఖరుకు ఆ డాంబర్ డబ్బాను మొత్తం ఏడికాడికి కోసి పారేసి డాంబర్ను కూడా మెల్లమెల్లగా ఊడవీకి ఈ అన్నను కాపాడిర్రు. అటెంకా చికిత్స కోసానికి దవాఖానకు తీసుకుపోయిర్రు. కానీ 3 రోజుల దాకా డాంబర్లో ఇరుక్కొని కట్టెసరుసుకపోయినట్టే ఉన్నా కూడా పానలతోని బయట పడ్డాడంటే ఈ అన్నకు భూమి మీద ఇంకా బువ్వ బాకీ ఉన్నది పోండ్రి అనబట్టిర్రు ఈ అన్న ముచ్చట చూసినా అక్కడి జనాలు. సెల్ఫీ 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 ఈ మధ్య ఇదో సోకైతున్నది. ఎక్కడికి పోయినా సెల్లు తీయా సెల్ఫీ దిగా ఇదో ట్రెండ్గా నడుస్తున్నది. అరే మనం ఏడున్నాం ఏం చేస్తున్నాం అనేది లేదు. అని మూతివేట్లా పెట్టి కొందరు దిగితే హీ 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 అని పండ్లు గిలిచుకుంటా కొందరు ఫోటోలు దిగుతున్నారు. అయితే అట్లనే గిడుగా ఆమె ఫోటోనో వీడియోనో తీసుకుందామని చూస్తే ఏమైందో మీరు కూడా చూడుర్రి. అయిందా? బాగా అయిందా? రోలర్ కోస్టర్ ఎక్కితే అది గిర్రగిర్ర తలకిందులుగా తింపుతుంది. అలాంటప్పుడు అక్కడ కూడా చేతుల ఫోన్లు పట్టుకొని సెల్ఫీ వీడియోలు తీసుకున్నాడు అవసరమా? ఇప్పుడేమాయే చేతుల నుంచి పుచ్చికిపాయే, గాలికి కొట్టుకపాయనా? తర్వాత ఎంత వచ్చినా వస్తుందా? ఇదే తగ్గించుకుంటే మంచిది. అరే మనం ఎక్కడుందాం ఏం చేస్తున్నాం, అక్కడ ఫోన్లు వాడొచ్చునా లేదా అనే ఆలోచన ఉండొద్దా? ఏం చేసినా దాన్ని వీడియో తీసుకోవాలి అని చూస్తే ఇట్లనే ఉంటుంది. మరి అది ఎక్కేటందుకు 500 ఖర్చు పెడితే 50,000 ఫోన్ లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కిందికి పోయినాక చూస్తే దొరుకుతుందా? దొరికినా పని చేస్తుందా? అందుకే ఫోన్ అంటే మోజు ఉండాలి కానీ అది పోగొట్టుకునేంత మోజు ఉండొద్దు అనేది. తెచ్చిన గడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్ చూసేయుర్రి. మెట్రో రైల్లో ప్రయాణం చేసింది ద్రౌపది ముర్ము మేడం. రాష్ట్రపతిని చూసి పరిశాన్ అయ్యారట దాంట్లో ఉన్న జనం. పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని ఆందోళన చేసిర్రు మీటర్ రీడర్లు. ఏం నిర్ణయం తీసుకుంటారో మరి సర్కారు పెద్దలు. ఆవుదూడకు చేసిర్రు ఉయ్యాల పండుగ. జంతు సంపద పెరగాలని మెండుగా. మూడు రోజుల సంది ఈ అన్న ఉన్నాడట డాంబర్ డబ్బాలనే. ఇంత ఘోరం జరిగింది ఎవ్వరు చూడకపోవట్లనే. లీడర్లకు చెప్పులు అమ్ముతున్న గంగులు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వాతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.